టీడీపీ ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలకు బాగుందా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలకు బాగుందని ఏం చెప్తారమ్మా? అంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పెట్టింది చంద్రబాబు నాయుడు హామీలు పెట్టారండి, అందులో ఒకటి కూడా చేయలేదండి. కానీ జగన్మోహన్ గారు ఏదైతే మెయిన్ ఫెస్టివల్లో నవరత్నాలు పెట్టారో, అంటే మెయిన్ ఫెస్టివల్ ఏవైతే మహిళలకి హామీ ఇచ్చారో అది 100% చేశారండి. ఎందుకంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఆసరా అంటే మొత్తం మనకి రుణం ఎంత ఉందంటే 8 లక్షలు ఉందనుకోండి, ఆ 8 లక్షలు రుణమాఫీ చేశారండి. అది 4 విడతలు వేశారండి. అది మహిళలకి మంచిదే కదండి, సంతోషిస్తారు కదా. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసాం. మొన్న ఆసరా 4వ విడత అయితే ఇంకా జనాలు చెప్పలేం. దాని ద్వారా వ్యాపారాలు చేస్తూ భర్తలు చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కూడా మంచి వ్యాపారాలు చేస్తూ వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారండి. ఏం చెప్తారమ్మా? అంటే టీడీపీ కన్నా వైసీపీలోనే ఎక్కువ మేలు జరిగిందండి. వైసీపీలోనే మేలు ఎక్కువ జరిగింది, నిజంగా జరిగిందండి. ఎందుకంటే మెయిన్ మనకు కావాల్సిన మహిళలందరూ టీడీపీకి వెన్నుదని అంటారు కదా చంద్రబాబు. అది బేడ ప్రచారం చేశారండి మొత్తం. అది ఎందుకంటే అలా చెప్పి జనాల్ని ఎలా ఆకర్షించుకోవాలో అలాగే బేడ ప్రచారం చేసి ఆకట్టుకున్నారు జనాలు, అంతే తప్ప ఇదేం కాదండి. నిజంగా జెన్యున్గా చేసింది జగన్మోహన్ రెడ్డి గారండి. మరి టీడీపీ చెప్తుంది బలవంతంగా డ్వాక్రా మహిళలందరినీ మీటింగులకి తీసుకురాకపోతే. చెప్పనండి, అందులో నేను ఒక మహిళనండి. నేను చాలా అంటే హింసలు పడ్డానండి. జనాలు తీసుకురాకపోతే చాలా ఇబ్బందులు పెట్టారు. నన్ను ఏ వర్క్ వచ్చినా, నా గవర్నమెంట్ నుంచి ఏ వర్కులు వచ్చినా ఆ వర్క్కి నన్ను తీసేవారండి. ఎందుకంటే ఈ అమ్మాయి ఉండకూడదు, ఈ అమ్మాయి అంటే టీడీపీ గవర్నమెంట్లో జనాలు తీసుకురాకపోతే అలాగే హింసలు పెట్టేవారండి. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే పథకాలు వెళ్తున్నాయి వాళ్ళకి, వాళ్ళు జెన్యున్గా రావాలి. మేము అదే చెప్పి తీసుకొస్తున్నాం తప్ప జనాలకైతే మీరు బలవంతంగా రండి, మీరు లేకపోతే ఇచ్చేస్తామని కూడా మేము ఎప్పుడు అనలేదండి. అది ప్రభుత్వం అంటే ఇప్పుడు చేసింది జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అండి. ఎందుకంటే జనాలకి ప్రతి పథకం అంటే ఒక ఇంటికి 2 లక్షల లబ్ధి పొందుతున్నారండి సంవత్సరంలో 2 సంవత్సరాలు. అంత చేసిన ఆయనకి మనస్ఫూర్తిగా వాళ్ళు వస్తారో బలవంతంగా తీసుకొస్తామండి. దుష్ప్రచారమేనండి. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతారని ఇప్పటికీ వాళ్ళకి తెలుస్తుందండి. దానివల్ల ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మళ్ళీ మేము ఓడిపోతాం, మళ్ళీ అంటే ఇంకా టీడీపీ అన్నదే ఉండదు అన్నట్టు వాళ్ళు భయపడుతున్నారండి. అందుకని చెప్పి వాళ్ళు ఇలా ప్రచారాలు చేస్తున్నారు. మహిళలందరూ ఏమన్నారు? ఎవరు కోటేస్తారు? జగన్మోహన్ రెడ్డికి వేస్తారండి. ఎందుకంటే మెయిన్ మనం చూడవలసింది విద్య, వైద్యం అండి. అప్పుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు, ఇంటికి ఒక జాబ్ అన్నాడండి, ఒక జాబు రాలేదండి. రుణమాఫీ చేస్తానండి, రుణమాఫీ చేయాలండి. పసుపు కుంకాల కింద 10,000 ఇచ్చాడండి, అంతే తప్ప ఇంకేం. అది కూడా లాస్ట్ మూమెంట్లు అండి, ఇంకా దిగిపోతాడు అనగా ఆ టైంలో అతను 10,000 రూపాయలు వేసాడు అంతే మహిళలు తప్ప. అతను చేసింది ఒక్కటి కూడా లేదండి.